ఆయన కళ్ళలో రెండు కన్నీటి చుక్కలు కూడా కనపడి అంటే మాట రాలేదు. ఇన్ని సంవత్సరాలు అన్ని వర్గాలని కళ్ళమ్మటి నీళ్లు తెప్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కూడా కళ్ళమ్మటి నీళ్లు పెట్టుకున్నాడు. కానీ అది ఎవరు క్షంతవ్యం కాదు, క్షమార్హం కాదు ఆయన చేసినటువంటి పనులు, ఆయన వైఫల్యాలు, ప్రభుత్వ వైఫల్యాలు. కాబట్టి ఎజెండా చాలా ఉంది చంద్రబాబు గారి ముందు, పవన్ కళ్యాణ్ గారి ముందు. అదేవిధంగా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చుకోవాలి. కాబట్టి రాబోయే రోజుల్లో ఏ విధంగా, అదేవిధంగా ఇంకోటి ఏంటంటే మోరోవర్ తెలుగుదేశం పార్టీ ఈజ్ గోయింగ్ టు ప్లే మేజర్ రోల్ ఎట్ నేషనల్ పాలిటిక్స్. అది కూడా ఉంది. అదేంటంటే రాష్ట్రానికి ఉపయోగపడేది. ఎందుకంటే కేంద్రం నుంచి ఇంకా మనకి అనేకం రావాలి, అది తెచ్చుకోలేకపోయారు 5 ఏళ్ళు. కాబట్టి ఇది ఒక మంచి అవకాశం కూడా లభించినట్లయింది. కాబట్టి ఏదైనా మంచి రోజులు వచ్చాయి రాష్ట్రానికి అని అనుకోవాలి. టీడీపీ ఎమ్మెల్యే పలాస్ ఎమ్మెల్యే గౌత్ శిరీష్ గారితో మాట్లాడదాం. ఎమ్మెల్యే గారు, నేను ముందే చెప్పాను మీకు ఆల్రెడీ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ అని. కరెక్ట్గా మనకి కౌంటింగ్ 2 రోజుల ముందు వచ్చారు డిబేట్కి. ఇప్పుడు అడ్వాన్స్ కాదు, రియల్ కంగ్రాచులేషన్సే. హార్టీ కంగ్రాచులేషన్స్. ఏంటి ఇక రాష్ట్రానికి మంచి రోజులు వచ్చేసినట్టేనా? ఇక గురుతర బాధ్యత, ప్రజలు మీకు 164 సీట్లు ఇచ్చి మీ కూటమికి కట్టబెట్టారు. సో మీ అధినేతకు కూడా కంగ్రాచులేషన్స్. ఆయన ఎప్పుడు కూడా ఫినిక్స్ పక్షిలాగానే లేస్తారు, ఒక కెరెక్టర్ లాగా. యావత్ దేశానికి కూడా ఇప్పుడు ఆయన ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ సెట్ చేశారు. సో ఈ విజయంపై మీ ఫస్ట్ కామెంట్ ఏంటి? మేడం మ్యూట్ ఉన్నారు. గుడ్ మార్నింగ్ మేడం, మీకు ప్యానెల్లో ఉన్న ఇతర సోదరులందరికీ నమస్కారాలు. ముఖ్యంగా ఏబిఎన్ ప్రేక్షకులకి, మన ఆంధ్ర రాష్ట్ర ఓటర్లకి, ప్రజలకి అందరికీ కూడా నిజంగా నా ధన్యవాదాలు. ముఖ్యంగా 2019లో ఒక్క ఛాన్స్ అని ఇచ్చారో, అన్ని తెలిసి ఇచ్చారో అని తెలియక జగన్మోహన్ రెడ్డి గారికి ఛాన్స్ ఇచ్చినప్పుడు చాలా బాధపడ్డాం, భయపడ్డాం. మళ్ళీ రాష్ట్రం బాగుపడుతుందని. కానీ నిజం తెలుసుకొని ఆంధ్ర రాష్ట్ర ఓటర్లు ఒక అసమర్థ పార్టీ మీద, అసమర్థ నాయకత్వం మీద తిరుగుబాటు చేస్తే ఇంత అద్భుతంగా ఇలాగ 2 చెంపలు వాసిపోయేటట్టు ఇస్తారా అన్నగా ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ఓటర్ల తీర్పు ఉంది. నిజంగా వాళ్ళందరికీ మీ ద్వారా నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇక 164 సీట్లతోని వచ్చిన ఘన విజయంతో పాటు చాలా బాధ్యత కూడా ఉంది మేడం. ఎందుకంటే 5 సంవత్సరాలు 151 సీట్లు ఇచ్చినా 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని పూర్తిగా నాశనం చేసి అప్పులు ఊదిలో వదిలి వెళ్ళిపోతున్న జగన్మోహన్ రెడ్డి గారితో ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి, అలాగే పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి, ముఖ్యంగా కేంద్రంలోని మొదటిసారి చరిత్ర తిరగరాస్తూ 3వసారి అధికారంలోకి వస్తున్న మోడీ గారి దగ్గర నుంచి ఆంధ్ర రాష్ట్రం మీద మాత్రం చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు రాగానే మ్యాజిక్స్ జరిగిపోవాలని ప్రజలు కోరుకుంటున్నారు కూడా. ఈ 5 సంవత్సరాలు మనం కోల్పోయిన దాంతో పాటు ఇటు సంక్షేమము, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఈ రోజు ఒక యువత గాని, ఒక రైతులు గాని, ఒక ఉద్యోగస్తులు గాని, మహిళలు గాని, ప్రతి ఒక్క వర్గానికి ఈ రోజు రాష్ట్రంలోని అధికారం చేపట్టబోతున్న ఎన్డీఏ కూటమి నుంచి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. వాటన్నిటినీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి మోడీ గారి ద్వారా ఆంధ్ర రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తారన్న దాంట్లో మేమందరం కూడా భాగస్వామ్యం అయినందుకు నిజంగా ఒక విధంగా గర్వంగాను, ఒక విధంగా ఈ బాధ్యతని ఎంతవరకు మనం తీసుకువెళ్ళాలి, ఎలా తీసుకువెళ్ళాలని ఒక యాంగ్జైటీ కూడా ఉంది మేడం. నిజంగా ఒక మంచి తీర్పు ఇచ్చారు. ఆ తీర్పు ఇచ్చిన ఆంధ్ర రాష్ట్ర ఓటర్లకి, అన్ని వర్గాల ప్రజలకు రేపు చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యంగా ఎన్డీఏ కూటమి ఇటు పవన్ కళ్యాణ్ గారు కలిసి మోడీ గారితో సహా ఎలా ముందుకు వెళ్తారు అన్న దాని మీద అందరూ ఆధారపడి ఉన్నాం. అయితే డెఫినెట్ గా చంద్రబాబు నాయుడు గారి తాలూకా ఆలోచన, అనుభవం, మరి పవన్ కళ్యాణ్